థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి నా సోదరి కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్విని గారు కూడా ఇచ్చేశారు. వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో ఉన్న రోజున మరి ఈ కార్యక్రమానికి సరస్వతీ పుత్రుడైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు. అనర్గళంగా అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. పార్లమెంట్లో ఆయన ఉపన్యాసాలు విని గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మెచ్చుకున్నారు. కాబట్టి అమ్మవారే ఈ రోజున పిలిపించుకున్నారు. సరస్వతీదేవి అలంకరణలో సరస్వతీ పుత్రుడైన రామ్మోహన్ నాయుడు గారిని ఇక్కడ పిలిపించుకున్నారు. వారు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. హలో విజయవాడ, ఎలా ఉన్నారు అందరూ? వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, నగర ప్రజలకి, ఎంతోమంది తాలూకా కలయిక ఈ యొక్క ఉత్సవం, కళాకారులకి, చిన్నారులు అందరికీ కూడా మరొక్కసారి నా తాలూకా శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విజయవాడ ఉత్సవంలో ముఖ్యంగా ఈరోజు ఈ ప్రత్యేకత కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. మూలా నక్షత్రం, అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో ఉన్నటువంటి సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తాలూకా కరుణా కటాక్షాలు పొందే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని వేదిక ద్వారా మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. మనకి చిన్ని గారు మొట్టమొదటిగా ఈ యొక్క ఉత్సవాన్ని నా గురించి చెప్పినటువంటి సందర్భంలో మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు రావాలి, చాలా గ్రాండ్గా ఇది ఏర్పాటు చేస్తున్నామని అంటే నేను నా తాలూకా